థ్యాంక్ యూ అమ్మ. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన చిక్కాల రామన్న గారిని మాట్లాడవలసిన బాబు రవీంద్ర గారు ఇప్పుడే వస్తున్నాను. స్వాగతం సుస్వాగతం. రామన్న గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. సభకు నమస్కారం. వేదిక పైన పెద్దలకు, వేదిక ముందున్న బీఆర్ఎస్ అన్నా తమ్ములకు, అక్కా చెల్లెళ్ళకు నమస్కారం. పత్రికా సోదరులకు కూడా నమస్కారం తెలియజేస్తూ, ఎల్లుండి కరీంనగర్లో జరిగే బహిరంగ సభకు సన్నిద్ధం కావాల్సిన కార్యక్రమాన్ని పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే కేటీఆర్ గారు, మీకు అన్నీ తెలుసు, మనం చాలా ఉద్యమాలు చేసినాం 2001 నుంచి 14 దాకా. 14 నుంచి మొన్నటి వరకు మన ప్రభుత్వమే ఉన్నది. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. మనం గత 5 సంవత్సరాల్లో మన మంత్రి గారిని మనం గెలిపించుకున్నాం, కానీ మన ఎంపీగా వినోద్ అన్నను మనం గెలిపించుకోలేదు. మళ్ళీ ఇప్పుడు అదే పద్ధతిలో మన ఎమ్మెల్యే గారిని మనం గెలిపించుకున్నాం. అదే పద్ధతిలో మళ్ళా వినోద్ అన్నను కూడా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటింటికి వెళ్ళి అందరికీ మన చేసిన పనుల గురించి చెప్పి, వినోద్ అన్న గురించి చెప్పి, అతనికి పెద్ద మొత్తంలో ఓట్లు వేపించి మెజార్టీ ఇచ్చి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేస్తూ, అదేవిధంగా ఎంపీగా కూడా మన పార్టీ వ్యక్తి ఉంటే, ఇటు ఎమ్మెల్యేగా మన సారే ఉన్నాడు, ఎంపీగా తనను గెలిపించుకుంటే ఇద్దరి మధ్యలో మన కాన్షియన్స్ సిరిసిల్ల నియోజకవర్గం ఎక్కువ అభివృద్ధి చేసుకోవచ్చు. తనుంటే ఏ పనులైనా చేస్తాడు. అందుబాటులో ఉండి మనకందరికీ అందుబాటులో ఉండి సేవలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మనం అందరం కూడా కష్టపడి రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్లో అన్నగారిని మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తెలియజేస్తూ, అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు.